మనం అందరం ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాం. అందరికీ అనుభవం వచ్చే ఉంటుంది. మనం అడిగింది ఒకటి, వాళ్ళు పంపించేది ఇంకోటి. చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మన తర్వాతి ఐడియా బాస్ ఒక కొత్త ఐడియాతో వస్తున్నారు. సో స్వాగతిద్దాం. సో టైటన్స్, ఇదే ఎక్స్పెక్టేషన్, కానీ డెలివరీ అయ్యాక ఇదే రియాలిటీ. ఇదేగా జరుగుతుంది టైటన్స్. స్క్రీన్ మీద ఎందుకో మిస్ వరల్డ్ లాగా అందంగా కనపడుతుంది, కానీ డెలివరీ అయ్యేటప్పుడు ఇల్లు తుడిచే గుడ్డలాగా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ ఈ రోజుల్లో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ గా మారుతుంది. ప్రతిసారి పోయినసారి అలా జరిగింది, మళ్ళీ కొనద్దు అనుకుంటాం, కానీ చివరికి మళ్ళీ ఇరుక్కుంటాం. ఈ అవుట్ఫిట్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారని అనుకుంటాం, ఓయ్ హోయ్ 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 అని. కానీ వేసుకున్నాక అందరూ చెప్పేది మోయ్ మోయ్. బట్ ఇక ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అంటూ ఎటువంటి పోరాటము ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రెసెంటింగ్ లైవ్ స్టోర్, ఇండియాలోనే లైవ్ స్ట్రీమింగ్ షాపింగ్ యాప్. ఇది మీకు అన్నిటినీ లైవ్ గానే చూపిస్తుంది. ఎస్, ఒక యూనిక్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డ్రెస్ స్క్రీన్ ద్వారా మీతో మాట్లాడుతుంది. అంటే మా ప్లాట్ఫామ్ లో ఎలాంటి సెల్లర్ అయినా లైవ్ గా వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ని అమ్ముకోవచ్చు. సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇక్కడ చూపించడం మాత్రమే కాదు, వాళ్ళు దాన్ని ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ కడతారు, ఇప్పుతారు, అంతెందుకు జూమ్ చేసి కూడా చూపిస్తారు. అది ఎంత రియల్ గా ఉంటుందంటే ఆ అవుట్ఫిట్ అలాగే స్క్రీన్ నుండి వచ్చి మీ ఒళ్ళోనే పడిపోతుంది. వావ్, ఇందులో ఎటువంటి మిస్టరీ లేదు, ఎటువంటి ట్విస్ట్ లేదు. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారో అదే మీకు దొరుకుతుంది. లైవ్ స్టోర్ ఏమే మీ కార్ట్ లో కేవలం ఒరిజినాలిటీ మాత్రమే ఉంటుంది. ఫేక్ ప్రొడక్ట్స్, డిసప్పాయింట్మెంట్ ఉండకూడదని అనుకుంటున్నాం. సో ఇన్వెస్టర్స్, లైవ్ స్టోర్ తో లైఫ్ గా వెళ్ళడానికి మీరు రెడీయా? ఎస్, చూపించండి. సరే రచన గారు, ఈ ఐడియా మొట్టమొదట మీకు ఎలా వచ్చింది? 8 ఏళ్లుగా నేను ఇంట్లోంచే సోషల్ కామర్స్ బిజినెస్ ని చేస్తున్నాను. అక్కడ నాకు ఒక రోజుకు ఒక 10 కస్టమర్స్ వస్తున్నారు అనుకుంటే అందులో 8 కస్టమర్స్ దాదాపు ఒకే సెట్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మ్యామ్, నాకు ఆన్లైన్లో స్కామ్స్ చాలా జరిగాయి, అందులో చూసేది ఒకలా ఉంటుంది కానీ మాకు వేరే వస్తుందంటారు. సో మా కస్టమర్స్ మాకు వీడియో కాల్ చేసి చూపించండి అని అడుగుతారు, ఒరిజినల్ వీడియో పంపించమని అడుగుతారు. ఓకే, సో అందులో ఏమవుతుందంటే అది చూపించడానికే ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టైంలో నాకు నా కస్టమర్స్ కి నా ప్రొడక్ట్స్ ని లైవ్ గా చూపించడానికి, అన్ని పనులు చేయడానికి ఆటోమేట్ చేసే విధంగా ఏ ప్లాట్ఫామ్ దొరకలేదు. సో ఐ వాస్ లైక్లీ వై నాట్ టు స్టార్ట్ లైవ్ స్టోర్. అందులో చిన్న చిన్న సిటీస్ కి చెందిన వాళ్ళు, నాలాంటి స్మాల్ స్కేల్ సెల్లర్స్ అందరూ నా ప్లాట్ఫామ్ కి లైవ్ గా వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవచ్చు అనుకున్నాను. కస్టమర్స్ కి ఎటువంటి క్వరీస్ ఉన్నా ఇందులో సాల్వ్ చేయొచ్చు. లైవ్ లో వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా దాన్ని క్లియర్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు డెమో తీసుకొచ్చారా? Yes, ma'am. Why not? చూపించండి. సో ఇదే మా లైవ్ స్టోర్ యాప్. ఇందులో మా యూఎస్పీ లైవ్ స్ట్రీమింగ్. సో మా యూఎస్పీ లైవ్ స్టోర్ అవడం వల్ల అన్నిటికంటే ముందు పైన లైవ్ స్టోర్ అని చూపించాం. అక్కడ బేసికలీ ఒక యూజర్ లైవ్ గా ప్రొడక్ట్స్ ని చూడగలుగుతారు. రచన మేడం, ఇప్పుడు లైవ్ లో చూడొచ్చా? వై నాట్ సార్? మ్యామ్, మీరు చూసారంటే అక్కడ అన్నిటికంటే టాప్ లో లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ, సో ముందుగా మీకు ఇంత అందంగా ఉన్న ఈ డ్రెస్ చూపిస్తాను, రైట్? మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయొచ్చు అండ్ ఆస్క్ మీ, నేను రిప్లై చేస్తాను. ఓకే, నేను నా క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ ఒక మస్లిన్ ఫ్యాబ్రిక్ మ్యామ్. దీని ప్రైస్ కేవలం 500 రూపీస్ మాత్రమే. సూట్ లెంత్ 47 ఇంచెస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మీ యాప్కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో చెప్పండి. మ్యామ్, యాక్చువల్లీ మా యాప్ ఇక మీదటే లైవ్ వెళ్ళబోతుంది, ఇక మీదటే పబ్లిష్ అవబోతుంది. మేము ముందు ప్రోటోటైప్ టెస్టింగ్ ని పూర్తి చేసాం. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఈ ఫీల్డ్ లో ఉండడం వల్ల నా దగ్గర కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు అండ్ సెల్లర్ బేస్ కూడా ఉంది. మేడం, మీరు ఈ యాప్ డెవలప్ చేయడానికి ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు? సార్, ఇంతవరకు నేను ఇందులో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడున్న కస్టమర్ బేస్ ఎంత పెద్దది? అప్రాక్సిమేట్లీ నా దగ్గర 20 to 25,000 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు నా వాట్సాప్ స్టేటస్ నుంచి నాకు దొరికారు. రచన, ఈ లైవ్ స్టోర్ ఈజ్ ఆల్రెడీ లైవా కాదా? అది సార్, ఇంతవరకు మేము లాంచ్ ప్లే స్టోర్ లో దీన్ని అప్లై చేసాం.
అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. విన్నారు కదా సార్, మీరు ఇంతకు ముందు అడిగారు కదా, ఇంతవరకు ఇది రాలేదు ప్లే స్టోర్ లోకి. సో అందులో ఆడియన్స్ బేస్ ఉండే అవకాశం లేదు. అవును. కానీ మా స్టూడియోలో ఆడియన్స్ ఉన్నారు. సో మన వాళ్ళందరినీ అడుగుదాం. ఈ రచన గారు లైవ్ కామర్స్ చేయాలనుకుంటున్నారు. అది మీకు ఎంతవరకు అవసరం? ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతోంది. %51 జనానికి ఏమనిపిస్తోందంటే ఈమె ప్రోడక్ట్ అవసరం అని, అలాగే 49% జనానికి అవసరం లేదు అని. రచన మేడం, మీ ఆస్క్ ఏంటి? 50 lakhs on convertible note at 30% discount. Ask is fair because pre-revenue company, pre-launch company, so ask is fair. యాప్ ఇంకా రెడీ కానందువల్ల, పైగా ఇది ఒక లాంగ్ జర్నీ కావడం వల్ల, ఇది ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను లిబర్టీ సైడ్ నుంచి వీళ్ళకి ఇవ్వబోయే ఆఫర్ ఏమిటంటే, మా యొక్క ఫుట్వేర్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ వీళ్ళ లైవ్ ప్లాట్ఫామ్ మీద అమ్మి ఆ టెస్టింగ్ ఫేస్ లో వాళ్ళు ఎన్నైతే అమ్మగలరో ఆ రెవెన్యూ నుంచి 10% వాళ్ళకి వెళ్ళి చేరుతుంది. వాళ్ళు దాన్ని ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు మీ ఐడియా చాలా ప్రామిసింగ్గా కనబడుతోంది. సో నేను మీకు ఒక మంత్లో 3 hours మెంటర్షిప్ని ఇవ్వగలుగుతాను. మా దగ్గర ఉన్న సోషల్ మీడియాతో మిమ్మల్ని కనెక్ట్ చేసి వాళ్ళ కమ్యూనిటీ ఇన్సైట్స్ని ఇవ్వగలుగుతాను. దాని ద్వారా మీరు డెవలప్ చేస్తున్న యాప్ని టెస్ట్ చేసి ఇంకా రోబస్ట్ చేయొచ్చు. నేను సాధ్యమైనంత సపోర్ట్ ఆఫర్ చేస్తున్నాను. మేము మీకు షౌట్అవుట్స్ ఇస్తాం. దాని ద్వారా మీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో ముందుగా డౌన్లోడ్ చేసే 6 కస్టమర్స్ నుంచి ఇంకా దాని స్పీడ్ నుంచి మీ యాప్ ఎంత దూరం వెళ్తుందో మనం తెలుసుకోవచ్చు. ఈ టైటన్స్ ఆఫర్ చాలా బాగున్నాయి కాబట్టి నేను అది వాళ్ళకే వదిలేస్తున్నాను. బట్ లైవ్ కామర్స్ పికప్ అయ్యేటప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. అది లైవ్ స్టోర్ నుంచే మొదలవబోతోంది. అబ్సల్యూట్లీ. రచన మేడం, ఆల్ ద గుడ్ విషెస్. మీకు ఏదైనా మెంటర్షిప్ లేదంటే హెల్ప్ ఏదైనా కావాలంటే అదే టైర్ 2 cities లో, అదే కాకుండా మా ఊరైన మధ్యప్రదేశ్ లో నేను మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టైటన్స్. తన ఐడియాని, తన హార్డ్ వర్క్ని కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ సింగిల్ లేడీ ఆంటర్ప్రెన్యూర్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అది సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఐడియాతో ఐడియా బజ్ స్టేజ్కి వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు చాలా గొప్ప స్థానానికి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రచన. ఎస్ ప్లీజ్. టైటన్స్, ఈ మన స్టూడియో ఆడియన్స్లో ఫ్యూచర్ ఆంటర్ప్రినర్స్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. అలాగే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. సో మన ఆడియన్స్లో ఎవరైనా సరే మీరు టైటన్స్ని అడగొచ్చు. ఎస్ ప్లీజ్. హలో ఎవ్రీవన్, నా పేరు సైమా కాత్రి. నేను ముంబై నుంచి వస్తున్నాను. నేను ప్రశ్న అడగబోయేది అర్జున్ సార్ని. సార్ ప్లీజ్, నేను అడిగిన దానికి చెప్పగలరా? ప్రీ మనీ వాల్యుయేషన్ అండ్ పోస్ట్ మనీ వాల్యుయేషన్ ఏంటో చెప్పగలరా? అంటే నేనేమంటానంటే, ఒక కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్లు అంటే మీరు ఇందులో 20 కోట్లు పెట్టుబడి పెడతారు. సో అందరూ ఏం ఆలోచిస్తారు అంటే 20/100 ఈ కంపెనీ నుంచి మీకు 20% వస్తుంది అనుకుంటారు. బట్ మీరు ఆ కంపెనీ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ కంపెనీ వాల్యూ కూడా క్యాష్ ద్వారా ఎక్కువైపోతుంది. సో యాక్చువల్లీ ఒక 100 కోట్ల వాల్యుయేషన్ లో మీరు 20 కోట్లు పెట్టుబడి పెడితే ఆ కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్ల నుంచి మీరు పెట్టుబడి పెట్టే 20 crores క్యాష్. సో మొత్తం 120. సో యాక్చువల్లీ మీరు 100 కోట్ల ప్రీ మనీ వాల్యుయేషన్ తో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సో కంపెనీ వాల్యుయేషన్ 120 crores అవుతుంది. సో అప్పుడు 20/120 16.7% కంపెనీ నుంచి వస్తుంది. సో ఇదే ప్రీ మనీకి పోస్ట్ మనీకి ఉండే డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వాళ్ళ మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉండుంటాయి. ఒక్కొక్కటిగా మేము తర్వాత అడుగుతూ ఉంటాం. సో మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఇంట్లో ఉండి చూస్తున్న మన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది.